సంస్మరణ సభ అభిమానులతో కిక్కిరిసిపోయింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, మహిళా నాయకులు, వివిధ రాజకీయ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా ముద్రగడ ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ప్రజా నాయకుడిని కోల్పోవటం కాపు సమాజానికే కాక రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్న గొల్లపల్లి సూర్యారావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు కూడా విచ్చేసి ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం సంస్మరణ సభకు ఇచ్చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ముద్రగడ పద్మనాభం గారితో గొల్లపల్లి సూర్యారావు గారు అవినాభావ సంబంధం ఉన్నటువంటి రాజకీయ నాయకులు. ఆయన తెలుగుదేశంలో ఉండగా మినిస్టర్ తీసేసిన సమయంలో ఆయన స్థానంలో అంటే ఆయన అయిపోయిన తర్వాత ఇదే జిల్లా నుంచి మరో వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారో ఆ మంత్రి పదవి ఇచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి అంటే ముద్రగడ పద్మనాభం గారికి ఈయనకి ఉన్నటువంటి రాజకీయ అనుబంధం ఎలా ఉండేది, ఆయనతో ఈయన ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేవి అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కలిపి రాజకీయాల్లో కలిసి పనిచేశారు. అంటే మీరు తెలుగుదేశంలో ఉండగా ఆయన తెలుగుదేశంలో ఉండగా మినిస్టర్ గా అయిపోయిన తర్వాత ఈ జిల్లా నుంచి మీకు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అప్పుడు మీకు ఎలా ఉండేది, ఆయనతో మీకు ఎలా ఎటువంటి సంబంధాలు ఉండేది, రాజకీయాలు ఎలా ఉండేది? పద్మనాభం గారితో రాజకీయంగా ఆయన 78వ సంవత్సరంలో వచ్చారు. నేను 81లో సమితి అధ్యక్షుడిగా నేను వచ్చాను, వారు శాసనసభ్యుడిగా వారు వచ్చారు. ఆ రోజు ఏ రోజైతే మేమిద్దరం నేను గొల్లపల్లి సూర్యారావుని నమస్కారం పద్మనాభం గారు అని పలకరింపు వచ్చినటువంటి ఆ రోజు నుంచి చనిపోయే వరకు కూడా మేమిద్దరం కూడా చాలా అన్యోన్యమైనటువంటి స్నేహితులుగా లేదా ఒక గురు శిష్యులుగా రాజకీయాల్లో ఒక విలువలు కలిగినటువంటి నాయకులుగా వారు మాకు ఒక ఆదర్శం. అలాంటి నాయకులతో సుదీర్ఘమైన 45-46 సంవత్సరాలు పదవి ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ఏదో సమస్యలతో పోరాడుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా వారైతే అలాంటి వారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి అనుభవం నాకుంది. చేత వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారు మంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మేము కూడా సుదీర్ఘంగా ఏదో రకమైనటువంటి పదవులు లేకపోతే పోరాటాలతో జీవించినటువంటి వ్యక్తులు. కానీ అలాంటి నాయకుడు ప్రజా జీవితంలో చాలా అరుదుగా ఉద్భవిస్తూ ఉంటారు. ఆయన కారణం జన్ముడు. ఆయన నిరంతరము ఎప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ్డ అనేది అదొక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయనకు ఉంది. ఎప్పుడు ఆయన మర్చిపోలేరు ఎవరునే. రాష్ట్రంలో ఎక్కడ 10 మంది కూర్చుని చర్చించుకున్నా, ఏ సామాజిక వర్గం వారు చర్చించుకున్నా పద్మనాభం గారి పేరు ఏదో రకంగా అక్కడ వస్తుంది. ముద్రగడ్డ అనే పేరు లేకోకుండా లేకపోతే ఆయన చూపించినటువంటి ఆప్యాయతలు కానీ, ఆ మానవీయత కానీ, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ అలాంటి గొప్ప నాయకుడిని మా జిల్లాలో మేము కోల్పోవడం అనేది ఇది ఎప్పటికీ బాధగానే ఉంది. ఇది నేను 2వ సారి ఇక్కడ ఇంటికి రావడం. అలాంటి నాయకుని యొక్క కార్యక్రమాలు ఏ పార్టీ వారు పెట్టినా, ఎవరు ఇష్టపూర్వకంగా పెట్టుకున్న వాటన్నిటిని వెళ్ళి మనము ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకోవడంలోనే మానవతా విలువలు చూపించినటువంటి వాళ్ళు అవుతామన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అనే మాటలు రాజకీయ వ్యవస్థల్లో పెద్దవారిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వ్యవస్థలను స్థాపించుకున్నటువంటి నాయకులు కానీ ఆ విధంగా అనడం భావ్యం కాదు అనే మాట అయితే నేను మనవి చేస్తా ఉన్నాను. ఆఖరి దశలో కూడా ఇద్దరం కూడా చక్కగా ఎక్కడికక్కడే ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏమైనా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఇద్దరం కూడా మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరిలో ఉన్నటువంటి తపన అదే. అచేత మాకు ఎక్కడ కూడా ఈ పార్టీ భేదాభిప్రాయాలు లేవు. ఆ రోజు నేను మొదట్లో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మేము తెలుగుదేశంలోకి వచ్చాం. అంతకుముందు ఇండిపెండెంట్ గా నేను సమితి అధ్యక్షుడిగా నేను పోటీ చేసి గెలిచాను. వారు అప్పుడు జనతా పార్టీ నుంచి వారు శాసనసభ్యుడిగా ఆయన గెలిచారు. అసలు జనతా పార్టీ లేకపోతే నేను ఇండిపెండెంట్ గా గెలిచాను. తర్వాత ఆయన ఎమ్మెల్యే, నేను కూడా ఎమ్మెల్యే, మంత్రి, నేను శాసనసభ్యుడు. ఇది మాకు కొత్త నూతన ఇన్స్పిరేషన్ ఉండేదే తప్ప, చైతన్యవంతమైనటువంటి కార్యకర్తలకు ఎదగడానికి పనికి వచ్చాయి తప్ప పార్టీలు అనేవి ఆయన దగ్గర ఎప్పుడు మనుషుల్ని విడదీసి మాట్లాడడానికి ఆయన ఎప్పుడు
ప్రయత్నించలేదు, అలాంటి భావాలు ఎప్పుడు కనపరచలేదు. కాస్త విలువలతో జీవించాలన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఆదరించి గౌరవించినటువంటి వ్యక్తి ముద్రగడని ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేమని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఇది ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తిగా ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతున్నటువంటి వ్యక్తి ముద్రగడ. అటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి రాజకీయ చైతన్యం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఆదర్శంగా ఉన్నాయని, అలాగే ముద్రగడ గారు లాంటి మహానాయకుని కోల్పోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు గారు చెప్పడం మనం విన్నాం. రాజకీయాల్లో ఆయన దగ్గర ఉన్న అనుభవాలు నేర్చుకుని ఆయనతో కూడా కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి గొల్లపల్లి సూర్యరావు గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, 2 సార్లు మాజీ మంత్రి చేసినటువంటి గొల్లపల్లి సూర్యరావు గారు చెప్పడం ఇప్పుడు మనం విన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామన్ వాసుదేవ్, మోహన్, 99 టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.